నమస్తే. షాఫ్ట్ అకాడమీ ఆఫ్ మీడియా ఆర్ట్స్ చలనచిత్ర దర్శకత్వ శిక్షణ కార్యక్రమానికి స్వాగతం. నేను డాక్టర్ చిలకమర్రి నటరాజ్. మనం ఈ ఫిలిం మేకింగ్, ఫిలిం డైరెక్షన్, పర్టికులర్గా ఫిలిం డైరెక్షన్ కోర్సులో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. స్టేజెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్, అసలు ప్రాసెస్ ఆఫ్ ఫిలిం మేకింగ్ ఏముంటుంది, ఎట్లా ఉంటుంది, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ ఒక్కొక్క స్టేజ్లో డైరెక్షన్ డిపార్ట్మెంటు, డైరెక్టర్ అండ్ ఆల్ ది క్రూ ఎట్లా వర్క్ చేసుకోవాలి, ఎవరెవరితో ఎట్లా మనం కోఆర్డినేట్ చేసుకోవాలి, డెవలప్మెంట్ స్టేజ్లో మన పని ఏంటి, ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో మన పని ఏంటి, ప్రొడక్షన్ స్టేజ్లో మన పని ఏంటి, పోస్ట్ ప్రొడక్షన్లో మన పని ఏంటి, ఇట్లా డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. ఒక్కొక్క సబ్జెక్ట్ తీసుకొని థియరీ ఏముంటుంది, ప్రాక్టికల్గా దాన్ని ఎట్లా అప్లై చేసుకుంటాము, ఇలా ఎలాబరేట్ చేసుకుంటూ వస్తున్నాం. ఆ ప్రాసెస్లో ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకోవచ్చు. పోస్ట్ ప్రొడక్షన్లో ఇవాళ మ్యూజిక్ గురించి మాట్లాడుకుందాం. మనం ఆల్రెడీ ఈ మ్యూజిక్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది రెండు భాగాలుగా ఉంటుంది. ఒకటి ప్రీ ప్రొడక్షన్ మ్యూజిక్ వర్క్, రెండు పోస్ట్ ప్రొడక్షన్ మ్యూజిక్ వర్క్ అని డిస్కస్ చేసుకున్నాం. ప్రీ ప్రొడక్షన్ మ్యూజిక్ వర్క్ అంటే ప్లేబ్యాక్కు సంబంధించి, అంటే సాంగ్ ఏంటి, ఒక లిరిక్ ఏంటి, దానికి సంబంధించిన సెటప్ని మనం ప్లేబ్యాక్ అంటే షూటింగ్ చేసే టైంలో మ్యూజిక్ని వాడుతూ షూట్ చేస్తే దాన్ని ప్లేబ్యాక్ అంటాము. దానికోసం మనం ఏం చేయాలి, లిరిక్ రైటర్తో ఏం చేయాలి, మన కొరియోగ్రాఫర్ వాళ్ళకి సంబంధించిన ప్లానింగ్స్ ఎట్లా చేసుకుంటాం, ఇవన్నీ మనము ప్రీ ప్రొడక్షన్ స్టేజ్లో మాట్లాడేసుకున్నాం. ఇప్పుడు సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎడిటింగు, విఎఫ్ఎక్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇట్లాంటి మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత, ఒక రకంగా చెప్పండి డబ్బింగ్ కూడా కంప్లీట్ చేసుకొని, ఫస్ట్ కాపీ విజువల్గా ఇంకా ప్రేక్షకులకు ముందుకు వెళ్ళక ముందు ఫస్ట్ కాపీ అంటే టోటల్గా రెడీ అయిపోయి దాదాపుగా వచ్చిన ఫస్ట్ కాపీకి మనం మ్యూజిక్ని పోస్ట్ చేసుకుంటాము. జనరల్గా ఆర్ఆర్ అని వాడేస్తుంటాం. టెక్నికల్గా ఆర్ఆర్ అనకూడదు. ఆర్ఆర్ అనేది రీ రికార్డింగు. మనం ప్లేబ్యాకు, సౌండు, మ్యూజిక్, డబ్బింగు అంటే వాయిసు, వీటన్నిటిని కలిపి ఒక మిక్స్ చేసుకొని దాన్ని రీ రికార్డింగ్ చేస్తాము. దాన్ని రీ రికార్డింగ్ అంటాం. బట్ మ్యూజిక్ పోస్ట్ చేసిన తర్వాత ఆ నెక్స్ట్ ట్రాకింగ్స్ అన్ని సెట్ చేసుకొని తయారు చేసే ప్రాసెస్ని మనం ఆర్ఆర్ అంటాము. కానీ జనరల్గా తెలియకుండా మనకి టెక్నికల్గా ఆర్ఆర్ అని వాడేస్తున్నాము. దీన్ని సౌండ్ పోస్టింగ్ లేదా మ్యూజిక్ పోస్టింగ్ లేదా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటాం. సో దాని గురించి మనం డిస్కస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ట్రాన్సిషన్ మ్యూజిక్ అంటే ఒక సీన్లో నుంచి ఇంకో సీన్లోకి ఆ ఎమోషన్ని ట్రాన్స్ఫర్ చేసే మ్యూజిక్. జనరల్గా ఎల్ కట్టు, జే కట్టు అనే ఎడిటింగ్లో వాడుతుంటారు మ్యూజిక్కి సంబంధించి. ఎల్ కట్, జే కట్ అంటాం. ఎల్ కట్ అంటే ఈ మూడుని నెక్స్ట్ సీన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వెళ్తే దాన్ని ఎల్ కట్ అంటాము. జే కట్ అంటే దీంట్లో నుంచి కట్ చేసుకొని దీన్ని మార్చి వేరే దాంట్లోకి షిఫ్ట్ చేసుకుంటే దాన్ని జే కట్. అంటే మామూలుగా చెప్పాలంటే ఈ సీన్ నెక్స్ట్ సీన్లోకి సగం దాకా కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే ఎల్ కట్ అంటాము. ఈ సీన్లో నుంచి కంటిన్యూ చేసి వేరే షిఫ్ట్ చేసుకుంటూ పోతే జే కట్ అంటాం. అంటే ముందు స్టార్ట్ చేస్తే జే కట్ అంటాము, కంటిన్యూ చేసి తీసుకెళ్తే దాన్ని ఎల్ కట్ అంటాము. ఇక్కడ మనకు వచ్చేసరికి ఈ ట్రాన్సిషన్ మ్యూజిక్ అనేది జనరల్గా 3 రకాలు ఉంటుంది. ఒక సీన్ కంప్లీట్ అయిపోయింది, నెక్స్ట్ సీన్ స్టార్ట్ అవుతుంది. ఈ రెండింటికి సంబంధం లేని మూడ్స్ అనుకోండి, ఇది ఇక్కడికి ఆపేసి నెక్స్ట్ మూడ్ని స్టార్ట్ చేస్తాం. ఈ జనరల్గా ఈ ట్రాన్స్ఫర్మేషన్ జర్కీగా ఉంటుంది. అంటే ఉదాహరణకి ఇక్కడ చనిపోయారు, ఇలా తీసుకెళ్తున్నా, నెక్స్ట్ కామెడీ పరిగెడుతున్నా, డించికి 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 డించికి, ఈ రెండింటి మధ్యలో జర్క్ అయిపోయి ఇందులోకి వెళ్ళిపోద్ది. ఇది ఒక పద్ధతి. రెండోది బ్రిడ్జ్ మ్యూజిక్ అంటాం. అంటే ఈ సీన్లో ఉండే మూడే నెక్స్ట్ సీన్లోకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఈ ట్రాన్సిషన్లోనే కంటిన్యూ అవుతుంది. అంటే ఇప్పుడు మనిషి చనిపోయాడు, ఆ మూడే నెక్స్ట్ సీన్లో కూడా కంటిన్యూ అవుతుంది. ఉదాహరణకి ఆడవారి మాటకు అర్థాలు వేర్లే సినిమా ఉంది. దాంట్లో కోట శ్రీనివాసరావు గారు క్యారెక్టర్, అంటే వెంకటేష్ గారి తండ్రి క్యారెక్టర్ చనిపోయి ఉన్నారు. అక్కడ అందరూ వచ్చున్నారు, అక్కడ ఫోటో పెట్టారు, ఈయన అక్కడ కూర్చొని ఉన్నాడు. నెమ్మదిగా లైట్స్ ఫేడ్ అవుట్ అయ్యాయి, మొత్తం లైట్స్ ఆఫ్ అయ్యాయి. ఆ మ్యూజిక్ అలా ఎమోషనల్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ సీను ఫేడ్ ఇన్ అయింది. నానా ఏం వండావు నానా అని అడుగుతున్నాడు. అలా చూశాడు, మళ్ళీ ఎమోషన్ వచ్చింది, అలా కూలబడిపోయాడు. ఆ మ్యూజిక్ అలా కంటిన్యూ అవుతుంది. అంటే రెండు వేరే వేరే సీన్లు, కానీ మూడు రెండిట్లలో ఒకటే అనుకున్నప్పుడు ఈ ట్రాన్సిషన్లో బ్రిడ్జ్ చేసుకుంటాం. అంటే దీంట్లో నుంచి దాంట్లోకి
కంటిన్యూ అవుతుంది. నెక్స్ట్ ఇదే ట్రాన్సిషన్ షిఫ్టింగ్ ది ట్రాన్సిషన్ అంటాం. అంటే మూడ్ని చేంజ్ చేస్తూ తీసుకొని వెళ్ళడం, చేంజ్ ఆఫ్ ది మూడ్. అంటే ఈ సీన్లో ఏడుపు ఉంది, నెక్స్ట్ సీన్లో నార్మల్ ఉండాలి. ఏడుపు మ్యూజిక్ స్టార్ట్ చేసి దాన్ని అలా షిఫ్ట్ చేసుకుంటూ నెమ్మదిగా కామెడీలోకి షిఫ్ట్ చేసుకొని తీసుకుని వెళ్తాం. వెళ్ళిపోతాం. అంటే ఈ మూడ్ని ప్రేక్షకుల్ని ఆ మూడ్లో నుంచి బయటికి తీసుకొని వస్తూ నెక్స్ట్ మూడ్లోకి ఎంటర్ చేస్తూ మనం తీసుకొని వెళ్ళాలి. సో దీన్ని మనం ట్రాన్సిషన్ బ్రిడ్జ్ మ్యూజిక్స్ అంటాము. దీని తర్వాత లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ థీమ్ మ్యూజిక్. ఒక సినిమాలో మనం చెప్పదలుచుకున్న బేసిక్ థీమ్ ఏదైతే ఉందో దాన్ని హైలైట్ చేసే విధంగా సినిమా మొత్తం అక్కడ 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 అలా స్ప్రెడ్ చేసుకుంటూ మనం యూజ్ చేసే మ్యూజిక్ని మనం థీమ్ మ్యూజిక్ అంటాము. టైటానిక్లో ఒక ఫ్లూట్ ఉంటుంది. వాళ్ళిద్దరి ఎమోషన్, వాళ్ళిద్దరి రొమాన్స్, వాళ్ళిద్దరి కలిసి ట్రావెల్ చేసే ప్రాసెస్, ఇవన్నిటి వెనక ఆ ఫ్లూట్ తాలూకు మ్యూజిక్ అలా కంటిన్యూ అవుతుంటుంది. మీకు లాస్ట్లో ఆల్మోస్ట్ అమ్మాయి చనిపోయినప్పుడు కూడా ఆ మ్యూజిక్ అలా, అమ్మాయి కాదు సారీ హీరో చనిపోయినప్పుడు కూడా మీకు ఆ మ్యూజిక్ అలా వస్తుంటుంది. డైమండ్ తీసుకొని వెళ్ళి ఆమె నీళ్ళల్లో పడేస్తుంది. ఆ పడేసినప్పుడు కూడా వెనక అలా ఫ్లూట్ మ్యూజిక్ అట్లా వెళ్ళి ఫేడ్ అవుతూ ఉంటుంది. ఇది టైటానిక్ థీమ్. మీరు యూట్యూబ్లో కూడా టైటానిక్ థీమ్ మ్యూజిక్ అని కొడితే ఈ ఫ్లూట్ మ్యూజిక్ వస్తుంది మీకు. కొన్ని సినిమాలలో పాటని థీమ్ సాంగ్, మనం సాంగ్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు మాట్లాడుకున్నాం, సాంగ్ని థీమ్ మ్యూజిక్గా వాడుకుంటాం. ఇప్పుడు ఉదాహరణకి సంసారం ఒక చదరంగం, మధ్య మధ్యలో సంసారం ఒక చదరంగం అని పాట వస్తూ అది థీమ్ని కంటిన్యూ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఒట్టి మ్యూజిక్ ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఖుషీ సినిమా ఉంది. ఖుషీ సినిమాలో 2 థీమ్స్ ఉంటాయి మనకి. ఒక థీమ్ ఏమో అబ్బాయికి సంబంధించింది, ఇంకొక థీమ్ ఏమో అమ్మాయికి సంబంధించింది. అబ్బాయికి సంబంధించినప్పుడు మీకు థీమ్ అబ్జర్వ్ చేస్తే అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా, ఆ లిరిక్ తాలూకు మ్యూజిక్ మీకు వెనక బ్యాక్గ్రౌండ్లో పవన్ కళ్యాణ్ గారి సీన్లన్నిట్లలో ఇది వినబడుతూ ఉంటుంది. మన భూమిక గారి థీమ్కి వచ్చేసరికి ఆడవారి మాటలకు అర్థాలే వేరులే, ఆ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేయండి, ఆ 2 థీమ్స్ అలా ట్రావెల్ చేస్తూ ఉంటాయి సినిమాలో. కొన్నిసార్లు ఒకటే థీమ్ ఉండొచ్చు, కొన్నిసార్లు 2 ఉండొచ్చు. మనకి నువ్వు లేక నేను లేని సినిమా చూడండి, వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ ఉంటుంది, అది లవ్గా మారుతుంది, దానికోసం త్యాగం చేస్తారు. ఆ ప్రాసెస్లో కంటిన్యూగా వాళ్ళ మధ్యలో ఆ ఎమోషనల్ ఎక్కడొచ్చినా ఆ థీమ్ అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో మనం టోటల్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, రైట్ ఫ్రమ్ ది టైటిల్స్ చివరి వరకు ప్రేక్షకుణ్ణి ఇన్వాల్వ్ చేయడం కోసం మనం ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ని వాడడానికి ట్రై చేస్తాము. అది మనం ఆబ్జెక్టివ్ మ్యూజిక్గా వాడతామా, సబ్జెక్టివ్ మ్యూజిక్గా వాడతామా, లేకపోతే ఈ 4 మనం ఏదైతే అనుకున్నామో మ్యూజిక్, సౌండు, వాయిసు, సైలెన్సు వాడుతున్నామా, ఈ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఏదైతే థీము, బ్యాక్గ్రౌండు, క్యారికేచరు వీటిని ఇలా వాడుతున్నామా, కామెంట్ మ్యూజిక్ లాగా వాడుతున్నామా, ఎన్హాన్స్ చేయడానికి వాడుతున్నామా, ఏది వాడినా ప్రేక్షకులని ఆ పర్టికులర్ సిచ్యుయేషన్లో మనకున్న ఎమోషన్లోకి ఇన్వాల్వ్ చేయడం. మామూలు భాషలో చెప్పాలంటే రసానుభూతి అంటాం దీన్ని. ప్రేక్షకుడికి రసానుభూతి కలగజేయడం కోసం ఒక దర్శకుడు తను చేసిన యాక్టివిటీ, అంటే హీరో హీరోయిన్ అంటే పాత్రలు, ప్రధాన పాత్రలు హీరో కావచ్చు, హీరోయిన్ కావచ్చు, క్యారెక్టర్స్, వాళ్ళు చేసే యాక్టివిటీకి సపోర్ట్గా మ్యూజిక్ ఎప్పుడు సపోర్టే, గుర్తుపెట్టుకోండి. ఇట్ షుడ్ నాట్ బి డామినేట్ ది సీన్. డైలాగులు కొన్ని సినిమాలలో, పర్టికులర్ ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాలలో మనం గమనిస్తున్న చాలా భయంకరమైన ప్రాబ్లం ఏంటంటే రికార్డింగ్. డైలాగులు వచ్చినప్పుడు సౌండ్ తగ్గిపోతుంది, మ్యూజిక్ వచ్చినప్పుడు గొయ్యని పెరుగుతూ ఉంటుంది. సినిమా థియేటర్లో ఆ డాల్బీ కోసం వాళ్ళు చేసే ప్రాసెస్లో చేసే ఇది టీవీలలో సినిమా చూస్తుంటే చిరాకేస్తుంటుంది. డైలాగులు వచ్చినప్పుడు వినబడదు, మనం సౌండ్ పెంచుకుంటాం, మళ్ళీ మ్యూజిక్ రాగానే గొయ్యి అంటుంది, మళ్ళీ తగ్గించుకుంటాం, మళ్ళీ పెంచుకుంటాం, మళ్ళీ ఇలా ఉండకూడదు. ఎప్పుడు కూడా సీన్ కోసం మ్యూజిక్ కానీ మ్యూజిక్ కోసం సీను కాదు. మ్యూజిక్ కోసం సీన్ చేస్తేనే మెలో డ్రామాలు అయినాయి. అంటే వాడు యాక్టింగ్, వాడు ఆ మ్యూజిక్ ఇస్తాడు కాబట్టి నేను ఇక్కడ ఇంకా కొంచెం చెయ్యాలి. అమ్మ
మామూలుగా అమ్మ అనాలి. వాడు అక్కడ మ్యూజిక్ టాడా టాడా టా అని ఇస్తున్నాడు, అమ్మో ఎందుకైంది, వాడు మ్యూజిక్ ఎక్కిస్తాడు కాబట్టి నేను అంత చెయ్యాలి. వద్దు, మ్యూజిక్ ఎప్పుడూ డామినేటింగ్గా ఉండకూడదు. అండర్ కరెంట్గా ఆ సీన్తో పాటు అలా ట్రావెల్ చేస్తూ మనల్ని ఆ మూడ్లోకి తీసుకొని వెళ్ళాలి తప్ప అది డామినేట్ చేసేసి అబ్బాయి ఏం గోలరా ఇది, అసలు సీన్ ఒక డైలాగ్ వినబడట్లే, ఎవడరా మ్యూజిక్ డైరెక్టరు అన్నట్టుగా అనిపించకూడదు, ఎవడరా డైరెక్టరు అన్నట్టుగా అనిపించకూడదు. దాన్ని మనం చాలా జాగ్రత్తగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని తీసుకొని వెళ్ళగలిగితే ప్రేక్షకుడు మనతో పాటు మ్యూజిక్ తోటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటే హిట్ అయిన సినిమాలు, ఫట్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. మీకు ఒక బాహుబలి, ఒక 666 ఈ సినిమాలు చూస్తే మీకు ఆ మ్యూజిక్ అనేది ఎలివేట్ చేస్తుంది. కింద పడేసి బాహుబలి అంటే మహేంద్ర బాహుబలి మీద బల్లాల దేవుడు కూర్చొని ఒక చేతి మీద ఒక రాయి గుచ్చి ఇంకో చేతి మీద మోకాలు పెట్టి ఆ కవచం పీకి చింపేసి నీ నాన్నని చంపుదామనుకున్నా నా చేతులతో చంపలేకపోయా, అదే పోలికలతో మళ్ళీ బుట్టి చంపడానికి అవకాశం ఇస్తున్నారు తమ్ముడి కొడక అంటుంటే వచ్చిన మ్యూజిక్ నుంచి నెట్టేసి అక్కడ పోయి పడ్డ తర్వాత లేచి ఆ శివలింగం మీద చేయి పెట్టి ఆ రక్తం ఇలా కారుతుంటే మీకు మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది చూడండి. అప్పటిదాకా సైలెన్స్ వాడాడు, ఆ కింద బడి లేచేంత వరకు సైలెన్స్ పెట్టి ఆ లేచి చేయి పెట్టిన దగ్గర నుంచి మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది. ఆ వెనక మళ్ళీ ధరాధరేంద్ర నందిని అనే పాట స్టార్ట్ అవుతుంది. అలా లేచి దాన్ని తీసుకొని పూసుకొని వచ్చి ఫైట్ చేస్తుంటే మనకు తెలియకుండా ఆ మ్యూజిక్తో పాటు మనం ట్రావెల్ అయిపోయి ఎమోషనల్గా మనం కనెక్ట్ అవుతాము. మీరు కొన్నిసార్లు పర్టికులర్గా రామ్ గోపాల్ వర్మ గారి సినిమాలు కానీ లేకపోతే హర్రర్ సినిమాలు కానీ మ్యూజిక్ మ్యూట్లో పెట్టుకొని సినిమా చూడండి, కిక్కెక్కదు, ఏం ఫీల్ కాము. ఎందుకు అంటే ఆ సౌండ్స్ తోటే మనకి ఆ టెన్షన్ బిల్డ్ చేస్తాము, సౌండ్స్ తోటే ఎమోషన్ బిల్డ్ చేస్తాము, సౌండ్స్ తోటే ఆ సిచ్యువేషన్ని ఎన్హాన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తాము. ఆ తలుపుకి అని సౌండ్ రాలేదనుకోండి, అన్నాను అనుకోండి, ఆ ఫీల్ రాదు, నాకు ఆ ఎమోషన్ రాదు, నేను భయపడను. ఫస్ట్ టక్ 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 క్యారెక్టర్ తాలూకు ఎమోషన్స్, వీడు హీరో, వీడు విలను, వీడు ఫలానా అని మనం ఆ మ్యూజిక్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేస్తాం. కొన్నిసార్లు హింట్స్ ఇస్తాం ప్రేక్షకులకి, వీడు పట్టుకొని చూద్దాం ఛాలెంజ్ అని. మనం కొన్నిసార్లు ట్రై చేస్తాం కానీ అమ్మని అప్పుడే చెప్పాడరా మనం పట్టించుకోలేదు అనుకుంటాం. ఉదాహరణకి భీమసేనరావు గారి లక్షాధికారి సినిమాలో 2 నక్కలు అని ఊళ్ళ వేస్తాయి, వేయగానే గుడ్ల గుబ అనో గుడ్ల గుబ సౌండ్, తర్వాత గడియారం టక్ 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 టక్, తర్వాత బూట్ల చప్పుడు, విలన్ వస్తాడు. ఒక 6 సీన్లు 7 సీన్లు ఎస్టాబ్లిష్ చేసి వదిలేశాడు. ఒక సీన్లో గుమ్మడి గారు వస్తుంటే ఊ అని ఊళ్ళేస్తుంది, గుడ్ల గూబు వస్తుంది, గడియారం సౌండ్ అవుతుంది, గుమ్మడి గారు నడుచుకుంటూ వస్తారు. విలన్కి కథ రావాలి, ఈయనకేసాడేంటి మ్యూజిక్ అని వదిలేస్తాం. ఇంకొక 10 సీన్ల తర్వాత గుమ్మడి గారే విలన్ అన్నప్పుడు వాడి అబ్బా అప్పుడు చెప్పాడరా మనం పట్టించుకోలేదు అనుకుంటాం. సో కొన్నిసార్లు అట్లా మ్యూజిక్ ద్వారా హింట్ ఇచ్చి వదిలేస్తాము, మ్యూజిక్ ద్వారా ఎమోషన్ చెప్పడానికి ట్రై చేస్తాము, మ్యూజిక్ ద్వారా రిలేషన్షిప్స్ చెప్పడానికి ట్రై చేస్తాము, మ్యూజిక్ ద్వారా క్యారెక్టర్ని హైలైట్ చేయడానికి ట్రై చేస్తాము, మ్యూజిక్ ద్వారా మూడ్ని హైలైట్ చేయడానికి ట్రై చేస్తాము, మ్యూజిక్ ద్వారా ప్రేక్షకుడిని ఫైనల్గా మన గ్రిప్పులో పెట్టుకొని మనతో పాటు తీసుకొని వెళ్ళడానికి ట్రై చేస్తాము. సో మ్యూజిక్ అనేది నిజంగా నేను ఇంతకుముందు చెప్పినట్టు బాహుబలి, 666, ఈగనో ఇంకొకటో మొన్న చూసిన మన సింహ కావచ్చు, లేకపోతే మన బింబిసారా కావచ్చు, ఇవన్నీ కూడా ఆ క్యారెక్టర్ని ఎలివేట్ చేసిన మ్యూజిక్ మీకు సపోర్టింగ్గా ఉండడం వల్ల. కొన్ని సినిమాలు మంచి సినిమా భలే ఉంది కానీ ఎందుకో ఎక్కట్లేదే అనుకుంటాం. బెస్ట్ ఎగ్జాంపుల్ రౌడీ ఫెలో, నారా రోహిత్ గారు రౌడీ ఫెలో. క్యారెక్టర్ బాగుంటుంది, సిచ్యుయేషన్స్ బాగుంటాయి, స్టోరీ బాగుంటుంది, ఎక్కట్లా మనకి. ఎందుకు ఎక్కట్లేదంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా. అయిపోయిన తర్వాత నేను రోహిత్ని అడిగా, ఏం రోహిత్ ఎందుకని అంటే ఎందుకు అట్లా మ్యూజిక్ అది చేసుకున్నాను అంటే, ఫ్రెండ్ సార్ బాగా చేస్తాడని ఎక్స్పెక్ట్ చేశాము, ఇంకా ఫ్రెండ్ కదా కాదని లేకపోయాము. నారా రోహిత్కి పాపం మొహమాటం ఎక్కువ, చాలా మంచి పిల్లాడు, కాదని లేకపోయాను సార్ అన్నాడు. సో కాబట్టి మనము ఆ మొహమాటాలకో లేకపోతే రిలేషన్షిప్స్ కోసమో వీటి కోసమో వెళ్ళకుండా పర్ఫెక్ట్గా 2 చేయించుకో, ఫ్రెండ్ కదా అని వదిలేయక్కర్లే కదా,
వాడు ఏది చేస్తే అది కాదు కదా, ఒక ఫ్రెండే. కానీ ఫ్రెండ్ ఇంటికి వచ్చి టీ తాగిపో, భోంచేసిపో, ఇంట్లో నెల రోజులు ఉండు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ప్రొఫెషనల్గా వాళ్ళతో వర్క్ చేయించుకోవాలి. ఒక మ్యూజిక్ డైరెక్టర్, జనరల్గా కొన్ని సినిమాలలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసేవాళ్ళు ఉంటారు, మ్యూజిక్ డైరెక్టర్స్ వేరే వాళ్ళు ఉంటారు. దీన్ని మనం ఏం చేస్తామంటే ఒక 3 రకాలుగా చేసుకుంటాం. ఆల్రెడీ లైబ్రరీ మ్యూజిక్ అంటాం, అంటే ఉన్న ట్రాక్స్ వాటిని కొంతమంది వాడేస్తారు. 90% వాడకండి. కొంతమంది దీనికోసమే చేసుకుంటాం, దాన్ని ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటాం. ఇప్పుడు మొన్న RRR కానీ లేకపోతే మిలీనియం, స్లమ్ డాగ్ మిలీనియం కానీ వీటికి వాళ్ళకి వచ్చిన అవార్డు ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని. అంటే దీనికోసమే క్రియేట్ చేసిన వాటిని మనం ఒరిజినల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంటాం. ఆల్రెడీ ఉన్న వాటిని వాడుకోకుండా కొన్ని ట్రాక్స్ ఉంటాయి, కొన్ని ఆల్రెడీ తెలిసినవి ఉంటాయి. అంటే ఒక సన్నాయి మేడం నగుమోము కన్నలేని అని కీర్తన సన్నాయిలో వాయించేస్తున్నారు, దాన్ని ఇక్కడ వాడుకోవడానికి ట్రై చేస్తారు. 3కి ఓకే, కానీ మనం దాన్ని ఎట్లా వాడుతున్నాం, అది కరెక్ట్గా కనెక్ట్ అవుతుందా లేదా చూసుకుంటాం. దీనికోసమే మనం సౌండ్ను లేకపోతే దీనికోసమే మనం మ్యూజిక్ని క్రియేట్ చేసుకుంటాము. కొన్నిసార్లు అవైలబుల్ ఏది దొరికితే దాంతో వాడేస్తారు. ఫౌలీ చేసుకుంటాము. ఈ ఫౌలీ చేసుకోవడం అనేది చాలా వన్ ఆఫ్ ది మోస్ట్ డిఫికల్ట్ అండ్ కంఫర్టబుల్ పార్ట్. కష్టము కానీ అద్భుతమైన అది. మీకు పాసిబిలిటీ ఉంటే వీటిలలో చూడండి, యూట్యూబ్లో మీకు చాలా ఫౌలీ చేసేవాళ్ళు చాలా ఉన్నాయి. వాటిని మీరు చెక్ చేస్తే అట్లా ఎట్లా చేస్తారు, ఇసుక, గడ్డి, చెత్త, చెదారం, రేకులు అన్నీ పెట్టుకొని కూర్చుంటారు వాళ్ళు. దానికి చాలా ఇమాజినేషన్ పవర్ అవసరం చేయడం కోసం. పర్టికులర్గా సౌండ్ రికార్డింగ్ చేయడం కోసం, లైవ్ సౌండ్ రికార్డింగ్ చేయడం కోసం చాలా ఇమాజినేషన్ అవసరం. దాన్ని మీరు ఒకసారి చెక్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఎట్లా చేస్తారనేది. మేము కూడా ఇక్కడ వీఆర్ ప్లానింగ్ ఫర్ ది సౌండ్ స్టూడియో. అది వర్కౌట్ అయిన తర్వాత మీకు ఇంకొక కోర్సులో ఇంకో ఎపిసోడ్ కూడా చూపించడానికి ట్రై చేస్తాం. సో ఇట్లా మనం మన సినిమాకు అవసరమైన మ్యూజిక్ని మనం సమకూర్చుకోవడానికి ట్రై చేస్తాం, దాన్ని ప్రేక్షకులకి కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఇలా ఒక సినిమాకి మనం మ్యూజిక్ చేసుకుంటే ఆ సినిమా ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది మనకి మ్యూజిక్ సంబంధించింది. ఇంకొక టాపిక్తో ఇంకొక మాడ్యూల్లో కలుద్దాం. షాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, ఫిల్మ్ మేకింగ్, ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్, ఈ 3 వింగ్స్కి సంబంధించిన రకరకాల కోర్సెస్, బేసిక్ కోర్స్ దగ్గర నుంచి అంటే డిప్లొమాస్ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు రకరకాల స్టేజెస్లో రకరకాల డ్యూరేషన్స్ తోటి మన రేంజ్ల్లో మనకి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా ఒక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఒక అన్నామల యూనివర్సిటీ, ఒక కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అఫిలియేషన్తో, అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి మనకు ఆఫర్ చేస్తుంది. మీరు ఇప్పుడు ఎట్లాగైతే డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా చాలా నామినల్ కోర్సులతోటి నేర్చుకునే స్కోప్ ఉంటుంది. మీరు ఆ కోర్సెస్ నేర్చుకోండి. ఒక మల్టిపుల్ క్రాఫ్ట్ మెన్ లాగా, అంటే ఒక క్రాఫ్ట్ మీద మీకు కమాండ్ ఉండి ఇండస్ట్రీలోకి వెళ్ళిన దానికంటే కూడా మోర్ దెన్ 1 క్రాఫ్ట్స్, ఒక 2-3 క్రాఫ్ట్స్ మీద మీరు పట్టు సాధించి వెళ్ళగలిగితే ఇండస్ట్రీలో మిగతా వాళ్ళందరికంటే ఒక 2 అడుగులు ముందు ఉంటాము. అలా ట్రై చేయండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. షాఫ్ట్ అకాడమీ మనకి డిఫరెంట్ కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన 3 మేజర్ వింగ్స్, ఫిల్మ్ మేకింగ్, ఫైన్ ఆర్ట్స్, యానిమేషన్, ఈ 3 వింగ్స్కి సంబంధించిన రకరకాల కోర్సెస్, బేసిక్ కోర్స్ దగ్గర నుంచి అంటే డిప్లొమాస్ దగ్గర నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు రకరకాల స్టేజెస్లో రకరకాల డ్యూరేషన్స్ తోటి మన రేంజ్ల్లో మనకి కోర్సెస్ని ఆఫర్ చేస్తుంది. అది కూడా ఒక పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, ఒక అన్నామల యూనివర్సిటీ, ఒక కృష్ణా యూనివర్సిటీ లాంటి యూజీసీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ అఫిలియేషన్తో, అథెంటిక్ సర్టిఫికేషన్ తోటి మనకు ఆఫర్ చేస్తుంది. మీరు ఇప్పుడు ఎట్లాగైతే డైరెక్షన్ కోర్స్ నేర్చుకుంటున్నారో అట్లాగే మిగతా కోర్సెస్ కూడా చాలా నామినల్ కోర్సులతోటి నేర్చుకునే స్కోప్ ఉంటుంది. మీరు ఆ కోర్సెస్ నేర్చుకోండి. ఒక మల్టిపుల్ క్రాఫ్ట్ మెన్ లాగా, అంటే ఒక క్రాఫ్ట్ మీద మీకు కమాండ్ ఉండి ఇండస్ట్రీలోకి వెళ్ళిన దానికంటే కూడా మోర్ దెన్ 1 క్రాఫ్ట్స్, ఒక 2-3 క్రాఫ్ట్స్ మీద మీరు పట్టు సాధించి వెళ్ళగలిగితే ఇండస్ట్రీలో మిగతా వాళ్ళందరికంటే ఒక 2 అడుగులు ముందు ఉంటాము. అలా ట్రై చేయండి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్.